వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జీకే విత్ అరుణ. సో మనము వీక్లీ కరెంట్ అఫైర్స్ ఈరోజు స్టార్ట్ చేయబోతున్నానండి. సో వీక్ 1కి సంబంధించి. సో మీరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ నేనైతే ట్రై చేస్తాను. సో వీక్ 1 కరెంట్ అఫైర్స్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏమున్నాయి అనేది చెప్తానండి. సో మనకి క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్, సో మన ఇండియా ర్యాంక్ ఎంత ఉంది, క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ స్టాటిక్ పార్ట్ ఎక్కువ అడుగుతూ ఉంటారు కాబట్టి మోస్ట్లీ స్టాటిక్గా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. సో క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ 23 వచ్చింది అకార్డింగ్ టు ద 2026 ఇండెక్స్ ప్రకారం. సో మనకి క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ని యుఎన్ COP30 క్లైమేట్ సమ్మిట్లో బ్రెజిల్లో జరిగింది. సో ఇక్కడ మనకి ఈ ఇండెక్స్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇంతకుముందు అయితే మనకి 10th లాస్ట్ టైం వచ్చేసి 10th ర్యాంక్ వచ్చింది లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ ఇంకా ఎక్కువ అయిపోయింది. సో మీకు తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ బ్లాంక్ ఏం లేవు. సో 4th ర్యాంక్ నుంచి మనకి 4th ర్యాంక్ డెన్మార్క్ ఉంది. లాస్ట్ టైం కూడా మనకి డెన్మార్కే ఉన్నింది 4th ప్లేస్. ఈ లాస్ట్ టైం వచ్చేసి 10th ర్యాంక్ ఉన్నింది ఇండియా. ఇప్పుడు కొంత మీడియం పర్ఫార్మర్కి వచ్చింది. పోయినసారి హై పర్ఫార్మర్లో అయితే ఉన్నిందండి. సో నెక్స్ట్ ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ నెక్స్ట్ ఇయర్ జరగబోతుంది. ఐసీసీ మెన్స్ కేటగిరీలో బ్రాండ్ అంబాసిడర్గా మనకి రోహిత్ శర్మ గారు అయితే బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. అలాగే ఎక్సర్సైజ్ సూర్యకిరణ్ ఎక్సర్సైజ్ వచ్చేసి మనకి 19th ఎడిషన్. సో ఇన్ బిట్వీన్ ద కంట్రీస్ వచ్చేసి ఇండియా అండ్ నేపాల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అలాగే నేషనల్ క్యాష్యూ డే మనకి November 23. అండ్ స్మాల్ కంట్రీ టు క్వాలిఫై ఫీఫా వరల్డ్ కప్ ఫుట్బాల్కి సంబంధించి ఏ స్మాల్ కంట్రీ అంటే కరేబియన్ ఐలాండ్ ఆఫ్ కురాకోవా అని చెప్పేసి ఈ కంట్రీ అయితే రీసెంట్గా స్మాల్ కంట్రీగా క్వాలిఫై అయింది ఫుట్బాల్కి సంబంధించి. అలాగే 20th ఎడిషన్ ఆఫ్ G20 లీడర్ సమ్మిట్ జోహన్స్బర్గ్లో సౌత్ ఆఫ్రికాలో అయితే మనకి జరిగింది. G20 సమ్మిట్ 20th ఎడిషన్. అండ్ నెక్స్ట్ వరల్డ్స్ ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఫ్లోటింగ్ ఐలాండ్, మనకి ప్రపంచంలోనే ఫస్ట్ ఆర్టిఫిషియల్గా ఫ్లోట్ అయ్యేది తేలాడే ఐలాండ్ వచ్చేసి మనకి చైనా అన్నమాట. అండ్ జావ్లిన్ మిసైల్, రీసెంట్గా మిసైల్ డెవలప్ చేశారు జావ్లిన్ మిసైల్ని యుఎస్. అండ్ సెబీలో ఫుల్ టైం మెంబర్గా అపాయింట్ అయ్యింది మనకి సందీప్ ప్రధాన్ గారు. అండ్ కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్ అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్లో మనకి రీసెంట్గా సీచెల్లీస్ ఫుల్ టైం మెంబర్గా జాయిన్ అయింది. ఈ ఆర్గనైజేషన్లో ఇండియా కూడా మనకి ఉంది. ఇండియా కూడా యాజ్ ఎ మెంబర్ కంట్రీగా CSCలో ఉంది. నెక్స్ట్ సో ఆర్సీ ఇండెక్స్ అంటేనే ఇన్ బిట్వీన్ ద ఎక్సర్సైజ్ ఆస్ట్రేలియా అండ్ ఇండియా బైలేటరల్ ఎక్సర్సైజ్ ఇన్ బిట్వీన్ దెమ్. అండ్ రీసెంట్గా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు అపాయింట్ అయ్యారు. సో జస్టిస్ సూర్యకాంత్ గారు 53rd చీఫ్ జస్టిస్గా అపాయింట్ అయ్యారు. అండ్ నాల్సా ఎగ్జిక్యూటివ్ చైర్మన్, సో నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా జస్టిస్ విక్రమ్ నాథ్ గారు అయితే అపాయింట్ అయ్యారు. ఇంతకుముందు మనకి బిఆర్ గవాయ్ గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఉన్నప్పుడు నాల్సా ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా జస్టిస్ సూర్యకాంత్ గారు అయ్యారు. సో ఇప్పుడు CJIగా జస్టిస్ సూర్యకాంత్ గారు అయిన తర్వాత నాల్సా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ విక్రమ్ నాథ్ గారు అయితే అపాయింట్ అయ్యారు. అండ్ కామన్వెల్త్ గేమ్స్ 2030లో మన ఇండియాలో జరగబోతుంది, అహ్మదాబాద్, గుజరాత్. అండ్ 2026లో అయితే కనుక మనకి స్కాట్లాండ్ గ్లాస్గోలో
అయితే నెక్స్ట్ ఇయర్ కూడా ఎవ్రీ 4 ఇయర్స్కి కామన్వెల్త్ గేమ్స్ అయితే మనకు ఉంటాయి. అలాగే కబడ్డీ వరల్డ్ కప్ ఉమెన్స్ కేటగిరీలో 2025లో ఇండియా అయితే విన్ అయ్యింది. అలాగే మిల్క్ డే వచ్చేసి 26 అండ్ కాన్స్టిట్యూషనల్ డే ఆఫ్ ద ఇండియా వచ్చేసి 26 కాన్స్టిట్యూషనల్ డేగా మనం సెలబ్రేట్ చేస్తాం. అండ్ ఎఫ్ఐడిఈ వరల్డ్ కప్ ఎఫ్ఐడిఈ వచ్చేసి మనకి చెస్కి సంబంధించింది కాబట్టి సో జావోకిర్ సిందారో అయితే విన్ అయ్యారు. అండ్ వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్స్లో మనకి ఎక్కడ అంటే గ్రేటర్ నోయిడా ఉత్తరప్రదేశ్లో అయితే మనకి ఇవి జరిగింది, ఐ మీన్ ప్లేస్. సో ఇవి అండి వీక్లీ కరెంట్ అఫైర్స్. మెయిన్ ఇంపార్టెంట్ థీమ్, కొద్దిగా మెయిన్ ఇంపార్టెంట్ ఎగ్జామ్కి రిలేటబుల్గా ఉండే థింగ్స్ అయితే నేను చెప్పాను. సో మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ ఆ వీక్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ చూద్దాము. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ప్లీజ్ కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ.